ఫిబ్రవరి 9, 10, 11 తేదీలలో ఘనంగా జరగనున్న గుణదల మరియమాత మహోత్సవానికి ఆహ్వానం పలుకుతూ మీ అందరి సమక్షంలో 2025 గుణదల లూర్దు మాత ఉత్సవాలను నేడు అధికారపూర్వకంగా ప్రారంభిస్తున్నాను. ప్రతి అందరం కూడా చప్పట్లు కొడతాం. గుణదల లూర్దు మాతకు, గుణదల లూర్దు మాతకు, గుణదల లూర్దు మాతకు. ఇప్పుడు ప్రత్యేకంగా ఈ నవదిన ప్రార్థనలను మనందరం కూడా భక్తిపూర్వకంగా చేసుకోవటానికి గాను ఒక ప్రత్యేకమైనటువంటి ఒక చిన్న పుస్తకాన్ని, ఒక పొత్తాన్ని తయారు చేయటం జరిగింది. దానిని ఇప్పుడు పీఠాధిపతులు దానిని ఓపెన్ చేసి మరి వారు మనందరికీ కూడాను ఫ్రీగా, ఇక్కడ ఉన్నటువంటి వారందరికీ కూడాను ఫ్రీగా ఈ యొక్క పుస్తకాన్ని అందిస్తారు. అందరూ కూడా మీ చేతుల్లో దాన్ని ఉంచుకుని మరి భక్తిపూర్వకంగా ఈ యొక్క నవదిన ప్రార్థనలో పాల్గొనవలసిందిగా కోరుచు ఉన్నాం. ఇప్పుడు మీ చేతుల్లో ఉన్నాయని కూడా ఎగరేయండి. పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. గుణదల తెలుగు క్రైస్తవులకు పెద్దగా పరిచయం అక్కరలేనటువంటి పదం మరియు పుణ్యక్షేత్రం. గుణదల మాత చరిత్రను ఈరోజు మనం తెలుసుకుందాం. 2 తెలుగు రాష్ట్రాలలో ఏకైక మరియ తల్లి యొక్క గొప్ప పుణ్యక్షేత్రంగా వర్ధిల్లుతూ ఉన్నటువంటి ప్రాంతం గుణదల. మన దేశంలోనే 2వ అతిపెద్ద పుణ్యక్షేత్రంగా వర్ధిల్లుతున్నటువంటి గుణదల చరిత్ర సుమారుగా 1923లో ప్రారంభమైంది. మేరీమాత పుణ్యక్షేత్రం లేదా సెయింట్ మేరీస్ చర్చ్ అని పిలువబడే గుణదల పుణ్యక్షేత్రం. ఈ క్షేత్రం విజయవాడ దగ్గరలోని గుణదల అనే కొండ ప్రాంతంలో ఉంది. దక్షిణ భారతదేశంలోని క్రైస్తవ క్షేత్రాల్లో 2వ అతిపెద్ద క్షేత్రం ఈ గుణదల మేరీమాత చర్చ్. ఫ్రాన్స్లోని లూర్దు నగరంలో సహజమైన గుహలో ఉన్న మేరీమాత చర్చిని పోలినట్లుగా విజయవాడ శివార్లోని గుణదలలో కూడా సహజమైన గుహలో మేరీమాత విగ్రహం ఉన్నందున ఈ క్షేత్రం చాలా ప్రసిద్ధమైంది. తమిళనాడులోని వెల్లంగని మాత చర్చి తర్వాత దేశంలోని నెంబర్ 2గా మేరీమాత చర్చి ప్రసిద్ధి చెందింది. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉన్న ఈ చర్చిలో మతం ఏదైనా సరే అందరూ వచ్చి ప్రార్థనలు చేసుకుంటారు. ఇంకా చెప్పాలంటే ఎవరి విశ్వాసాలకు అనుగుణంగా వారు పూజలు నిర్వహించుకోవడం ఇక్కడ ప్రత్యేకతగా చెప్తూ ఉంటారు. గుణదల కొండపై సహసిద్ధంగా ఏర్పడిన గుహ నుంచి కొండపైన ఉన్న శిలువ వరకు చెదురుమదురు కాలిబాటలు ఉండేవి. అయితే 1951లో గుహకు ఇరువైపులా ఆర్చిళ్లు నిర్మించి శిలువ వరకు మెట్ల మార్గం ఏర్పాటు చేశారు. ఈ కాలిబాటలో క్రైస్తవులు అత్యంత పవిత్రంగా భావించే 14 స్థలాల విశిష్టత వివరించేలా, జపమాల యొక్క పవిత్రతను తెలుసుకునేలా క్రీస్తు స్వరూపాలతో క్రీస్తు యొక్క జీవిత ఘట్టాలను ఏర్పాటు చేశారు. ఈ చర్చి నిర్మాణం వెనక ఎంతో చారిత్రక నేపథ్యం ఉంది. అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం 1924లో గుణదలలో సెయింట్ జోసెఫ్స్ ఇన్స్టిట్యూట్ పేరున ఒక అనాథ శరణాలయాన్ని ఏర్పాటు చేశారు. దానికి రెక్టర్గా ఇటలీకి చెందిన ఫాదర్ పి అర్లాటి ఉండేవారు. ఆయన అదే సంవత్సరం గుణదల కొండపై చిన్న మేరీమాత విగ్రహాన్ని ప్రతిష్ఠించడంతో మేరీమాత గుడికి అంకురార్పణ జరిగింది. 1933లో ఫాదర్ అర్లాటి ఆధ్వర్యంలోనే ఈ కొండ శిఖరాగ్రాన ఒక శిలువ కూడా ప్రతిష్ఠితమైంది. కాలక్రమంలో ఈ క్షేత్రం జనాదరణ పొందడంతో 1971లో పూర్తిస్థాయి చర్చి నిర్మితమైంది. 1947లో విజయవాడ నగరంలో స్థిరపడిన తమిళనాడుకు చెందిన క్యాథలిక్స్లు ఫాదర్ అర్లాటి ఆధ్వర్యంలో కొండపై ఆరోగ్యమాత విగ్రహాన్ని ప్రతిష్ఠించి గుహ ప్రాంగణంలో విశాలమైన దివ్య బలిపీఠాన్ని కూడా నిర్మింపచేశారు.
ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 9, 10, 11 దినాల్లో చర్చి ప్రాంగణంలో ఘనంగా ఉత్సవాలు జరుగుతాయి. దేశవ్యాప్తంగా కొన్ని లక్షల మంది భక్తులు ఈ ఉత్సవాలకు వస్తారని అక్కడి మత గురువులు చెప్తూ ఉంటారు. ఫ్రాన్స్ దేశంలో లూర్ద్ నగరం ఉంది. దీనికి అతి సమీపంలో ఓ కొండ ఉంది. ఇక్కడ మొత్తం అడవిలా ఉంటుంది. ఇక్కడికి ఓ 14 సంవత్సరాలు ఉన్న అమ్మాయి వంట చేసేందుకు కట్టెల కోసం వచ్చిందట. ఆ బాలిక పేరు బెర్నాడెట్ సోబిరస్. ఈ అమ్మాయి కట్టెలేరుకుంటూ ఉండగా అక్కడ మరియమ్మను పోలిన స్త్రీ కనిపించి మాట్లాడిందని, వెంటనే ఆ బాలిక ఆ విషయాన్ని తల్లికి చెప్పిందని, ఆ తేదీ ఫిబ్రవరి 11వ తేదీ కావడంతోనే ప్రతి ఏడాది ఆ రోజున మరియమాత భక్తులకు కనిపించిందని విశ్వసిస్తూ అక్కడ ఉత్సవాలు జరుపుకోవడం ఆనవాయితీగా వచ్చింది. అందుకనే గుణదలలో కూడా ఫిబ్రవరి 11న ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుందని ఫాదర్స్ చెప్తున్నారు. మేరీమాత ఉత్సవాలు జరిగే ఈ 3 రోజులు క్రైస్తవులంతా భక్తి ప్రవృత్తులతో హాజరై మొక్కులను తీర్చుకుంటారు. నవంబర్లో జరిగే ప్రత్యేక ఆరాధనలకు, నవంబర్ నుంచి డిసెంబర్ వరకు సాగే ప్రత్యేక ప్రార్థనలకు కూడా రాష్ట్రవ్యాప్తంగా క్రైస్తవులు రావడం ఇక్కడ ఆనవాయితీగా వస్తుంది. దక్షిణ భారతదేశంలోనే 2వ అతిపెద్ద చర్చిగా పిలువబడే మేరీమాత పుణ్యక్షేత్రం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదూ. ఇలాంటి మరిన్ని విశేషాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.